శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం విష్ణువు ఆరాధనకు అంకితం చేశారు. ఇది హిందూ క్యాలెండర్లో 8వ నెల. ఇది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది. ఈ మాసంలోని అధిపతి కార్తికేయుడు, అందుకే దీనిని కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి అనే ఏకాదశుల్లో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు 4 నెలల నిద్ర తరువాత మేల్కొంటాడట. ఆ తరువాత చతుర్మాసం ముగుస్తుంది. ఈ మాసంలో విష్ణువును పూజించే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఈ మాసంలోని పౌర్ణమి రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని చెప్తారు. అందుకే దీనిని త్రిపురి లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. దేవ దీపావళి పండుగను కూడా ఈ రోజున చెప్పుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న ఉంది. ఈ పౌర్ణమికి 30 సంవత్సరాల తరువాత శశరాజయోగం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పనులు చేయడం వలన అన్ని కోరికలు నెరవేరిపోతాయంట. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15 ఉదయం 6:19 ప్రారంభమై నవంబర్ 16 తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున స్నానమాచరించి దానం చేయడానికి అనువైన సమయం ఉదయం 4:58 నుంచి 5:51 వరకు. మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున బట్టల దానం చేయాలి. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు. బట్టల దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుందని నమ్మకం. ఇక కార్తీక పౌర్ణమి నాడు నువ్వులను దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది శివుడిని ప్రసన్నం చేసుకుని భక్తులను ఆశీర్వదించినట్టట. ఇక ఆహారం జీవితంలో గొప్ప వరం. ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఆహారానికి కొరత ఉండదని నమ్ముతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి కార్తీక పౌర్ణమి రోజు మీరు ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.